నీ పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపనిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవయ్యా, మీకు వందనాలు. మీరు చేసిన ఉపకారాలన్నింటిని బట్టి మేమెంతగానో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ చివరి రాత్రి మీరు మాతో మాట్లాడండి. ఈ సభలను, ప్రభా ప్రిస్కిల్లా సభలను మీరు దీవించి, ప్రతి బిడ్డను దీవించి, మీ వాక్యముతో తృప్తిపరిచి, మీ జీవాహారం మాకు అనుగ్రహించి మమ్మను మీ వలె మార్చమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మరి మీకు ఇవ్వబడిన సాంగ్ షీట్లో రెండో పాట ఇప్పుడు పాడమనింది కృపమ్మ, కాబట్టి పాడతాను. యేసువలెను ఇలని నుండెదను, యేసువలెను, యేసువలెను ఇలని నుండెదను, యేసువలెను శుద్ధుడనై బ్రతుక బద్ధుడనంచును, శుద్ధుడనైయుండా శ్రద్ధ చూపుదు నేను, యేసువలెను. పాడండి, ఇదే మన గురి కదా. యేసువలెను ఇలని నుండెదను, యేసువలెను భరింపవలసిన భారంబుల్ గలవెన్నో, భరింపమిక్కిలి బలశాలినై నేను, యేసువలెను. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మనం ఎన్నో భారాలు భరించాల, కుటుంబంలో, సంఘములో, సమాజంలో. వీటన్నింటిలో దేవుడు మనకు బలం ఇచ్చిన గాక. సాధింపవలెనెన్నో సాహస కార్యంబుల్, సాధింపధైర్యాన సాగిపోవుదు నేను, యేసువలెను. దెబోరా లాగా, ఎస్తేరు లాగా మనం ఎన్నో కార్యాలు, ఇంకా చాలా స్త్రీలు, బైబిల్ స్త్రీలు ఎంతోమంది అలాగా సాహస కార్యాలు చేసే ధైర్యాన్ని దేవుడు మనకందరికీ ఇచ్చిన గాక. దాత్రి నెల్లర తోడ మైత్రినే నిరపుచు, శత్రువులకును మిత్రుడనై నేను, యేసువలెను, యేసువలెను ఇలని నుండెదను, యేసువలెను. నా దివ్య జనకుడు నాకు నన్ను దినమును బోధింపవాక్యంబు బుద్ధితో నేర్తును, యేసువలెను, యేసువలెను ఇలని నుండెదను, యేసువలెను. ఒరులా చింతల దీర్తు నుల్లాసము నా గుర్తు, పరమా ప్రేమతో నెప్పుడు పైకి చూతును నేను, యేసువలెను, యేసువలెను ఇలని నుండెదను, యేసువలెను. విని సంతసంబున ఘనుని ఆజ్ఞల నెల్లా వెనువెంట చేసేదా వినయంబున నేను, యేసువలెను, యేసువలెను ఇలని నుండెదను, యేసువలెను. మరి ముఖ్యంగా ఈరోజు
చివరి వర్తమానంలో మనమంతా ఇవన్నిటిని కంబైన్ చేసి యేసు ప్రభు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు, 3 విధములైన పరిచర్య అంటే కారణాలు: ప్రార్థించే స్త్రీలుగా, ప్రేమించే స్త్రీలుగా, పరిచర్య చేసే స్త్రీలుగా మన ముందుముగాక. ప్రార్థించే స్త్రీలుగా, ప్రేమించే స్త్రీలుగా, పరిచర్య చేసే స్త్రీలుగా మనం ఉండాలి. మరి మా అత్తగారు 50 సంవత్సరాలు భారతదేశంలో సేవ చేశారు. వారు అమెరికా దేశం, మా మామగారిది అమెరికా దేశం, అత్తగారిది కెనడా దేశం. మరి ఇక్కడే వచ్చి తెలుగు నేర్చుకునే సమయంలో కలుసుకొని మరి వియ్యూరు ప్రాంతంలో వారి వివాహమైంది కెనేడియన్ బాప్టిస్ట్ మిషన్ ద్వారా. తర్వాత వారు తెలంగాణ రాష్ట్రంలో సేవ చేశారు. వారికి 3 పిల్లలు. 3 పిల్లల్ని ఇండియా దేశస్తులకే ఇచ్చి వివాహం చేశారు. నా భర్త చివరి చిన్న కనిష్ట కుమారుడు పాల్ విగ్ గారు. వారు చివరి దశలో మా దగ్గరే ఉండేది. అయితే అత్త మామల్ని మా దగ్గర పెట్టుకొని చూసుకుంటున్నప్పుడు వారి వైఖరి, వారి మాదిరి నన్నెంతో ప్రభావితం చేసింది. చాలా నా పెళ్ళైన మొదటి రోజే ఏమనిందంటే, అమ్మ మన సంబంధము నయోమి రూతులాగా ఉండాలి అనింది. అబ్బా, ఫస్ట్ డేనే అది ఒక కోడలకు చెప్పడము, ఆమెలో ఎంత ప్రేమ గుణం ఉంది, ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మనం హత్తుకొని ఉండాలన్న ఫస్ట్ ఆ ఒక విత్తనం నాలో వేసింది. కాబట్టి ఏ సమయంలోనూ కూడా నేను మా అత్తగారిని వదిలిపెట్టొద్దు, ఎప్పుడైనా చూసుకోవాలన్న భావన నాకు అప్పటి నుండే కలిగింది. చాలా ప్రేమించేది మమ్మల్ని. అయితే తాను మరణించి సమాధి చేయబడిన తర్వాత ఏప్రిల్ 14కు తను మరణించింది. 30వ తారీఖు ఆమె జ్ఞాపకార్థం చేశాం. చాలామంది ప్రజలు వచ్చారు, ఎందుకంటే తెలంగాణ దాదాపు 10 జిల్లాల్లో వారు సేవ చేశారు. అయితే ఆ జ్ఞాపకార్థానికి ముందు రోజు నేను పడుకున్నాను. మధ్యాహ్నము ఒక కల పడింది. మా అత్తగారు మరి పరలోకంలో ఎరుపు బట్టలు వేసుకున్నారు. నేను అనుకుంటున్నాను అందరు తెల్ల బట్టలు వేసుకుంటారు కదా, మా అత్తమ్మ ఎరుపు బట్టలు వేసుకుంది. ఒక తోపుడు బండి నెట్టుకుంటూ దాంట్లో అన్ని బంగారు నాణాలు అందరికీ పంచుతుంది అనమాట, ఆల్ గోల్డ్ కాయిన్స్. నేను అనుకుంటున్నాను, నేను కోడల్ని నాకేమి ఇవ్వదా అని కొంచెం బాధతో ఉన్నాను. అందరికి పంచి లాస్ట్కి వచ్చి ఆ బండి నా దగ్గర ఆపి నాకు ఒక గుండ్రని బంగారు నాణెం తీసిచ్చింది. అయితే నేను ఆ నాణెం తీసుకొని చూస్తే దాని మీద కొలస్సీ 3:23 అనే రెఫరెన్స్ రాయబడి ఉంది. అట్లానే కొలస్సీ 3:23 పగటి కల వెంటనే లేచి నేను అది చదివాను. అది మీకు చదివి వినిపించి, స్త్రీలుగా మనం చేసే మరి పరిచర్యలో మీరు కాపురుల వైఫ్స్ కనుక మీకు కూడా ఇదొక స్ఫూర్తినిస్తుందని నా ఆశ. 23వ అధ్యాయం. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదుము గనుక మీరేమి చేసినను మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ఎంత మంచి మాట. అప్పటి వరకు కూడా నేను సేవ చేస్తున్నాను, కానీ కొన్నిసార్లు నా చిన్నపిల్లలు, తర్వాత వచ్చేపోయే అతిథులు, వాళ్ళ కొరకు వచ్చేవాళ్ళు, మా కొరకు వచ్చేవాళ్ళు, విస్తారమైన పనుల్లో కొన్నిసార్లు బాధపడితే ఎందుకు చేయాలా ఇదంతా అని కొన్నిసార్లు విసుక్కునేదాన్ని. నేను ఏమన్నా అంటే ఇది దాదాపు 20 years మేము కింద జరిగినది కాబట్టి మరి కొంచెం పరిపక్వత లేని దశలో మరి నేను కొంచెం విసుక్కున్నప్పుడు నిజంగా ఆమె ఓర్పు, ఆమె దీర్ఘశాంతం నన్ను ఎంతగానో పురికొల్పేదన్నమాట. లేదు, నేను మా అత్త ఎలాగ చేస్తుంది, నా దేశస్తులకు, నా ప్రజలకు ఆ దేశం నుండి వచ్చి ఎంత దీర్ఘశాంతంతో. మరి ఒకసారి అంటే తన ఎక్స్పీరియన్స్ అన్ని చెప్పేది. మేము వెళితే జొన్న రొట్టె ఇచ్చి దాంట్లో కారం పెట్టిస్తే నేను ఓన్లీ కారం తిన్నాను, ఆ రొట్టె పడేశాను, ఎందుకంటే అది ప్లేట్ అనుకున్నాను అనేది. ప్లేట్ పళ్ళెం కూడా ఇవ్వకుండా
అట్లా అంటే వాళ్ళకి అంత కఠినమైన సమస్యలలో వారు సేవ చేశారు. కాబట్టి ఆమె దీర్ఘశాంతం. మన ప్రజలను తెలుగును నేర్చుకొని తెలుగు ప్రజల మధ్య ఆమె చేసిన సేవ ఒక స్త్రీగా మా మామగారితో నిజంగా ఆమె దీర్ఘశాంతం. చాలా సార్లు కుష్ఠరోగుల గాయాలు కడగడము, తర్వాత ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయితే గవర్నమెంట్ అయినా ఈ ప్రైవేట్ అయినా ఎక్కడైనా ఆమె వెళ్ళి వారితో ఉండేది, పడుకునేది. వారు వాంతి చేసినా ఏది చేసినా దోశలు పట్టి ఎత్తేది. అసలు ఇట్లాంటి అంత సమర్పణ, అంత దీర్ఘశాంతం, ఓర్పు ఎట్లా ఇచ్చినాడు వీరికి దేవుడు అని నేను కొన్నిసార్లు అనుకునేది. నిజంగా చాలా గొప్ప సేవ చేశారు. అయితే ఈ వాక్యం నాకు వచ్చిన తర్వాత నేను అనుకున్నాను, ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని మీరు ఎరుగుదురు గనక. మనం ఏది చేసినా ఇప్పుడు ఈ గుణాలన్నీ మనం కలిగి ఉండి చేస్తున్న సేవకి, జీవిస్తున్న జీవితానికి ఒకరోజు ప్రతిఫలం ఉందని మనం మర్చిపోవద్దు. ఎవ్రీ యాక్ట్ ఆఫ్ సర్వీస్, మనం ప్రేమతో చేసే ప్రతి దానికి ప్రతిఫలం ఉన్నది. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు, కానీ పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యమునకు పాత్రుడు, చేరుతాడు. మరి నిజంగా తను పేదవారిని ప్రేమించే విషయంలో విటాను. కాబట్టి నేను అనుకున్నాను, మా అత్తగారు పరలోకంలో స్వాస్థ్యమును పొందుకుంది, నాకు ఆ నాణము మీద ఉన్న వాక్యాన్ని బహుకరించిందంటే, మీరేమి చేసినను మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తము ఎలా చేయాలి? మనస్ఫూర్తిగా చేయాలి. స్త్రీలుగా మనందరం కూడా మరి మనస్ఫూర్తిగా ప్రార్థించాలి, మనస్ఫూర్తిగా ప్రేమించాలి, మనస్ఫూర్తిగా పరిచర్య చేయాలి. ఈ 3 సవాళ్ళు మనకున్నాయి. మనకు కుటుంబాలు ఉన్నాయి, మనకు వ్యక్తిగత జీవితం ఉంది, మనకు కొన్ని ఆశలు ఉంటాయి, మనకు ఎన్నో సాధించాలా అన్న డ్రీమ్స్ మనకుంటాయి. కానీ దేవుడు మనకిచ్చిన పరిధిలో, ఇన్ ద సర్కిల్ ఆఫ్ అవర్ ఇన్ఫ్లుయెన్స్, ఇన్ ద సర్కిల్ ఆఫ్ అవర్ కన్సర్న్, ఏ పరిధిలో మనం ఉన్న, ప్రభువా మనము జాలి గల మనస్సుతో, తర్వాత దయాళుత్వముతో, వినయముతో, సాత్వికముతో, దీర్ఘశాంతముతో సేవ చేయాలి. మన దేశానికి వచ్చిన, అంటే మా అత్తగారే కాదు, మిషనరీస్ ఎంతోమంది, విలియం కేరీ కూడా ఎంతగా ఆయన దీర్ఘశాంతముతో బైబిల్ ట్రాన్స్లేషన్లో బెంగాలీ భాష నేర్చుకొని బైబిల్ని వారి భాషలో తర్జుమా చేయడానికి మరి ఎంత కష్టపడ్డారు వాళ్ళు. అంత నేను చెప్పను కానీ మీకు తెలుసు, క్యాండిల్ ఇన్ ద డార్క్ చూడండి ఆ ఫిలిం. ఒక డిప్రెషన్కు లోనైన భార్యను పట్టుకొనైనా నేను వచ్చిన పరిచర్య నేను మనస్ఫూర్తిగా చేయాల్సిందే. ఎంత కష్టమైనా, ఎంత బాధైనా, తిండి సరిగా లేకున్నా, వసతులు సరిగా లేకున్నా, గోల్ నేను వాక్యాన్ని ప్రజలకు వారి భాషలో అందించాలి. ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నాడు. ప్రింటింగ్ ప్రెస్ మరి కాలిపోయి, ప్రతులన్నీ కాలిపోయి, చాలా మళ్ళీ చేసిన పనంతా వృధా అయిపోతే ఆశ వదులుకోలేదు. మళ్ళీ మనస్ఫూర్తిగా మళ్ళీ ట్రాన్స్లేషన్ అంతా చేశారు. ఎన్ని భాషలు నేర్చుకుంటూ చేస్తూ మనకు ఈ బైబిల్ మన భాషలో అందిందంటే వారి శ్రమ ఫలితం. వాళ్ళే దీర్ఘశాంతంతో మిషనరీస్ సేవ చేయకపోతే మనము ఇలాంటి వాక్యాన్ని మన చేతిలో ఈరోజు ఉండేది కాదు. సో ప్రతి ఒక్కరి సేవకు ఫలము మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. రేపు రాబోయే తరాలు కూడా మనము చేసే ప్రార్థనలు, మనం చూపే ప్రేమ, మనము చేసే పరిచర్యకు వారు అనుభవిస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ దిస్ లైఫ్ టైం అని అనుకోవద్దు. దీర్ఘ శాంతముతో, దూర దృష్టితో మన జీవితాన్ని దేవుని చేతిలో అంకితం చేసుకొని మనం సర్వీస్ చేయాల్సి ఉంటుంది. మరి మనమంతా ప్రార్థించడానికి కొన్ని రెఫరెన్సెస్, అంటే
ప్రార్థించడం అంటేనే మన కొరకు, మన భర్తల కొరకు, పిల్లల కొరకు, ఇది కావాలి, ఉద్యోగాలు కావాలి, పెళ్ళిళ్ళు కావాలి, ఎక్కువ మన అవసరతలు మనం అడుగుతాం. కానీ పౌలు ప్రార్థనలో కొన్ని మాదిరికరమైన ప్రార్థనలు ఉన్నాయి. అవి మనం అనుకరించాలి. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మనస్ఫూర్తిగా పౌలు ప్రార్థించాడు ఫిలిప్పి సంఘం కొరకు. ఇక్కడ 3వ వచనం నుండి, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారయుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినమునకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. మనమందరము మనతో సువార్త వ్యాపకంలో పాలిభాగస్తులైన వారందరినీ జ్ఞాపకం చేసుకోవాలి. ఈ గాస్పల్ బ్యాండ్ పరిచర్య, మరి ఫౌండర్స్, ఈరోజు ఫౌండర్ మదర్ జ్ఞాపకార్థం రోజు ఆ తల్లి ఎంత ఇక్కడ సేవ చేసిందో, మరి మధ్యరాల దేవ సహాయం గారి మిస్సెస్, తర్వాత వారి పిల్లలు మరి సువార్త వ్యాపకంలో మీకు సహకరించిన వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఏం చేయమంటున్నారు? నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మును అందరినీ గూర్చి ఇలాగు భావించుట నాకు ధర్మం. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద మేమెంతటి అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకును మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవుని మహిమయు స్తోత్రమును కలుగునట్లును మీరు యేసు క్రీస్తు వలననైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమున నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించారు. అయ్యగారు ప్రార్థనలు, అయ్యా దీని కొరకు చేయి, దాని కొరకు చేయని మనం ఎంతో మంది సేవకులను అడగడం చూస్తాం. కానీ ఈయన ప్రార్థన ఎంత డీప్ ప్రేయర్ చూడండి. మనం ఏది పొందుకున్నా ఏది పొందుకోకపోయినా ఒక్కటి మటుకు సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఎలాంటి సాక్ష్యం అంటే యేసుక్రీస్తు దినమునకు మనము నిర్దోషముగా ఆయన ఎదుట, ఇంకా మనమందరము నిష్కపటులుగా ఆయన ఎదుట నిలవాలని, తన సంఘ బిడ్డలను, విశ్వాస బిడ్డల్ని ప్రెజెంట్ చేయాలని, అలాగా వారి విశ్వాసాన్ని కాపాడుకోవాలని, ఈయన బంధకములలో ఉండి కూడా వారి పర్ఫెక్షన్ కొరకు, వారి ఎదుగుదల కొరకు ఈయన సంతోషమంతా అదే. ఒక సేవకురాలి సంతోషమంతా మన సంఘ బిడ్డలు పరిపక్వతలో ఉండి దేవునికి మహిమకరంగా జీవించాలని. మరి మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారు. మన సంఘ బిడ్డలు శ్రేష్టమైన కార్యాలు వివేచింపగలగాలని మనం ప్రార్థన చేయాలి. వారికి వివాహాలు అవసరమే, వారికి ఉద్యోగాలు అవసరమే, వారికి పిల్లలు అవసరమే, అన్నీ అవసరమే. ఈ లోకరీతిగా అందరు కోరుకున్నట్టు మనము కోరుకుంటాం. కానీ ప్రతి బిడ్డ ఎందుకు దేవుడు పుట్టించాడో, దేవుని సంకల్పం ఏంటో ప్రతి విశ్వాసి తెలుసుకోవాలి. శ్రేష్టమైన కార్యములను చేయుటకు వారికి దేవుడు శక్తినివ్వాలని మనం ప్రార్థన చేయాలి. వారి ప్రేమ చాలా తెలివితో వారు విశ్వాసులను, ఇతరులను ప్రేమించాలని మనం ప్రభు కార్యాభివృద్ధి అందు వారిని ఎదిగింప చేయాలి. కాబట్టి మన ప్రార్థనలు ఎవ్రీ డే ఫర్ అవర్ చర్చెస్, లార్డ్ వీరు శ్రేష్టమైన కార్యాలు చేయగలగాలి,
ఇఫ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద చర్చ్ డస్ గ్రేట్ థింగ్స్, మంచి శ్రేష్టమైన కార్యాలు చేయగలిగితే ఎంతమందిని ప్రభు దగ్గరికి మనం ఆకర్షిస్తాం, ఎంతమందిని దేవుని దగ్గర. కాబట్టి ప్రార్థించే స్త్రీలారా, మీ సేవకులుగా మీ అందరికీ మనవి చేస్తున్న ఈ ప్రార్థన మీరు నోట్ చేసుకోండి. తప్పకుండా దేవుడు మిమ్మను ఆ రీతిగా, మనం కొలస్సీలకు రాసిన ప్రార్థన ఆల్రెడీ చదువుకున్నాము. మరి ఈ రీతిగా మీరు పౌలు పత్రికలలోని ప్రార్థనలు అన్నీ చూడండి. అయితే 2వ కొరింథీలతో మరి పౌలు గారు చెప్తున్న ప్రార్థన మనం చూద్దాం. 7వ వచనం, మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలనని దేవుని ప్రార్థించుచున్నాను. విశ్వాసులు దుష్కార్యాలు చేయొద్దు. తల్లులారా, సేవకులారా, మన విశ్వాసులు సంఘ బిడ్డలు ఏ దుష్కార్యములో పాలు పంపులు పుచ్చుకోవద్దండి. అది మన ప్రార్థన, ఈ సేవకుని ప్రార్థన. ఇంకేమంటున్నాడంటే, మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు, కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాం. మేము సత్యమునకు విరోధముగా ఏమీయో చేయనేరము, కానీ సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాం. మేము బలహీనులమైయున్నను మీరు బలవంతులయుండిన ఎడల సంతోషించదం. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలననియే ప్రార్థించుచున్నాం. కాబట్టి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారం చొప్పున కాఠిన్యము కనపరచవలనని వన్నట్టు దూరముగా ఉండగానే ఈ సంగతులు రాయచ్చు. కొన్నిసార్లు మనకి ఎంత జాలి ఉన్నా, ఎంత ప్రేమ ఉన్నా, ఎంత వినయం ఉన్నా, ఎంత సాత్వికం ఉన్నా, కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో మన సంఘ బిడ్డలను మనం సరిచేయవలసి ఉంటుంది. ఎందుకు? వాళ్ళని పడద్రోయడానికి కాదు, ఎందుకు? కట్టుటకే. కొన్నిసార్లు ప్రేమతో కొన్ని కఠినమైన మాటలు చెప్పి సవరించాల్సి ఉంటుంది. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు, స్నేహితుడు మేలు కోరి గాయం చేస్తాడు. సో అందరం కూడా మనకు దేవుడిచ్చిన స్వాతంత్రం సేవలో ఏంటంటే వారిని కట్టుటకే మన స్వాతంత్రాన్ని వాడుకోవాలి, పడద్రోయట కాదు. స్త్రీలారా, మన మాటలు కొంతమంది విశ్వాసులు పడద్రోస్తాయి, మళ్ళీ చర్చికి రాకుండా చేస్తాయి. కానీ పౌలు ఏమంటున్నాడంటే, మీరు ఏ దుష్కార్యము చేయొద్దని మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మిమ్మల్ని కట్టుట కొరకే నేను ఈ సేవలో మిమ్మల్ని బలపరచుటకే. మీరు నన్ను ఎంత బలహీనుడని అని మీరు అనుకున్నా కానీ మీరు బలవంతులుగా ఉంటే నాకు చాలు. మీరు మేలైనది చేస్తే చాలు. మేలైనది చేపట్టాల ప్రతి విశ్వాసం నా ప్రార్థన. కాబట్టి ప్రార్థించే స్త్రీలుగా మనం అందరం కూడా మన సంఘ బిడ్డలకు, ప్రభు మేలైనది మా బిడ్డలు చేపట్టాలి, ఏ దుష్కార్యములో వారు పాలు పంపులు పుచ్చుకోవద్దు. మరి మనమంతా సంఘ వధువులో భాగముగా విశ్వాస బిడ్డలను చేస్తున్న సేవకురాండ్రుగా కలంకమైనను ముడతయైనను ఏది లేని బిడ్డలుగా వారిని మనం ఏం చేయాలా? వాక్యం అనే ఉదక స్నానముతో పవిత్రపరచాలి. వాక్యమే అన్నిటినీ కడిగివేస్తుంది. కాబట్టి through prayer and through the word we must sanctify the church. వధువు సంఘం ప్రార్థించే స్త్రీలు. మరి నా కూతురు, 2వ కూతురు చిన్నగా ఉన్నప్పుడు మా దగ్గరికి అనాథ పిల్లల్ని వచ్చి జాయిన్ చేస్తుంటే ఆ పిల్లల్ని చూసి ఆమె బాధపడేది, అయ్యో వీళ్ళకి మమ్మీ లేదు, డాడీ లేదు. సో ఒకరోజు అనేది, మమ్మీ పరలోకం ఫోన్ నంబర్ చెప్పవా అని. పరలోకం ఫోన్ నంబర్ ఎందుకు నాన్న అంటే, నాకు కావాలి. పరలోకపు ఫోన్ నంబరు ఉండదు బిడ్డ. మనం యేసయ్యతో మాట్లాడొచ్చు, దేవునితో మనం మాట్లాడొచ్చు, డైరెక్ట్గా ఆయన వింటాడు. యేసయ్యతో ప్రార్థన చేస్తే వింటాడని నాకు తెలుసు మమ్మీ, కానీ నేను
ఎందుకు అడుగుతున్నానంటే, ఒకవేళ నువ్వు చనిపోతే నీతో మాట్లాడతాను. ఈ బిడ్డలు, ఈ అనాథ పిల్లలు వాళ్ళ మమ్మీతో వాళ్ళ డాడీతో మాట్లాడలేకుండా ఉన్నారు. ఎందుకంటే పరలోకంలో ఆ ఫోన్ నంబర్ వాళ్ళకు తెలియదు. కానీ మమ్మీ, ఒకవేళ నువ్వు చనిపోతే నీతో అయితే నాకు కనెక్షన్ అవసరం. సో ఐ వాంట్ హెవెన్స్ ఫోన్ నంబర్. ఇప్పుడు నాకు చాలా బాధ అనిపించింది, ఎంత జాలి అనిపించింది నా బిడ్డకు, ఈ బిడ్డల్ని చూస్తుంటే. అప్పటి నుంచి నేను కూడా అనుకున్నాను, ప్రభా ఈమెకి ఇంత చిన్నప్పుడే నన్ను కోల్పోతే నాతో ఎట్లా సంబంధం పెట్టుకోవాలని ఆశ ఉంది, నాకు దీర్ఘాయు తండ్రి ఈ బిడ్డల కొరకు అని అప్పుడే అడుక్కున్నా. అయితే మరి నేను ఇర్మియా 33:3 అదే మన ఫోన్ నంబర్. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చి, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేయ. నిజమే, స్త్రీలుగా మన చేంబర్స్, సూసన్ వెస్లీ 19 మంది పిల్లల తల్లి, ఆమె ప్రార్థించే తల్లి. ఆమె ఒకటే పిల్లలకు నేర్పింది, నేను ఎప్పుడు నా తల మీద స్కార్ఫ్ కట్టుకొని కూర్చుంటానో అప్పుడు మీరు నన్ను డిస్టర్బ్ చేయరు. ఏ పని చేస్తున్నా ఆమె అట్లా కట్టుకొని కూర్చున్నదంటే వాళ్ళకి తెలుసు మా అమ్మ ప్రార్థన చేస్తుంది, మేము డిస్టర్బ్ చేయం. ఆ తల్లి గర్భంలో నుండి 2 గొప్ప మరి రివైవల్ ఎవాంజలిస్ట్ బయలుదేరారు, చార్ల్స్ వెస్లీ, జాన్ వెస్లీ. ప్రార్థించే తల్లులు మరి నిజంగా ఎప్పుడు దేవుడు వారిని హీ ఆనర్స్ ద ప్రేయర్స్ ఆఫ్ హిస్ సెయింట్స్. మన ప్రార్థనలను ఆయన గౌరవిస్తాడు. మనకు తెలుసు మరి ఎడతెగక ప్రార్థన చేయాలా, విసుకక ప్రార్థన చేయాలా. మన సంఘంలో ఆ ప్రార్థన జ్వాలను మనం రగిలించాల. మరి ఆ పేద విధవరాలు అన్యాయస్తుడైన అతని దగ్గరికి లూకా 18లో మనం చూస్తాం, ఎంతగా ఆమెకు అతడు మంచివాడు కాకపోయినా న్యాయం చేశాడు. మీ పరలోకపు తండ్రి ఎంత మంచివాడు, మనకు న్యాయం చేయడా. సో ఇన్ హిస్ టైమ్ హీ విల్ డెఫినెట్లీ డూ. ప్రార్థించే వారిగా మనం ముందుము గాక. రెండవది, మరి మనమంతా కూడా ప్రేమించే స్త్రీలుగా ఉండాలి. ప్రేమించే స్త్రీ, ఈ మనస్సు ఇవన్నీ కలిగి మనం ప్రేమించాలి. చివరికి ఏముంది, వీటన్నిటికీ పరిపూర్ణమైన ప్రేమను ధరించుకో. సో హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు చదువుకుందాం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. సభలు ఎందుకు? ఈ సంవత్సరం నుంచి మరి ఒక సంవత్సరం మళ్ళీ కలుసుకుంటాం. అంటిల్ దెన్ వాట్ డు వి డూ? కలుసుకున్నప్పుడల్లా మీరు సమాజంగా చర్చ్లో కూడుకున్నప్పుడల్లా, స్త్రీల సభలు మీరు పెట్టుకున్నప్పుడల్లా, కూటాలు పెట్టుకున్నా, ప్రార్థన కూటాలు పెట్టుకున్నా, ఉపవాస ప్రార్థనలు చేసిన, సమాజముగా కూడుట మానక మనం ఏం చేయాలట అంటే, ఆ దినము సమీపించిన కొలది మన పనులు వేగవంతం కావాలి. యేసయ్య రాకడ త్వరలో ఉన్నది, ఇంకా త్వరగా మనం పని చేద్దామని ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు మనం ఏం చేయాలా? పురికొల్పుకో. స్త్రీలుగా కలిస్తే ఎన్నెన్నో పురికొల్పుకుంటాం మనం, ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అంటే. కానీ ఇక్కడ ఏముందంటే, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును పురికొల్పు. సో వెన్ ఉమెన్ గెట్ టుగెదర్, ప్రిస్కిల్లా సభలు కానీ, మీ ఉపవాస ప్రార్థన కూటాలు కానీ, ఏది కూడా సమాజంగా కూడుట మానొద్దండి. ఈ సంవత్సరం వచ్చిన దానికంటే నెక్స్ట్ ఇయర్ ఇంకెక్కువ రావాలి. మీ సంఘంలో ఇప్పటికంటే ఇంకెక్కువ మంది మీరు పురికొల్పాల, మానొద్దు. ఇప్పుడు మనకు వాట్సాప్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, వాక్యము టీవీలో అయినా వినొచ్చు, వాట్సాప్లో మరి దాని ద్వారా అయినా మనం ప్రార్థన, జూమ్ ప్రేయర్లు అవన్నీ చేసుకోవచ్చు. కానీ దేర్ ఈస్ పవర్ వెన్ యూ కమ్ టుగెదర్. సహవాసములో శక్తి ఉన్నది. 10 కట్టెలు పొయ్యిలో పెట్టినప్పుడు అన్నీ కలిసి మండుతుంటే పైన గిన్నెలో అన్నము కానీ కూర కానీ త్వరగా ఉడుకుతుంది.
పైన కార్యం జరుగుతుంటుంది 10 కట్టెలు పెట్టినప్పుడు. దాంట్లో ఒక కట్టె తీసి పక్కన పెడితే పక్కకు ఉన్న కట్టె ఆరిపోతుంది. దీంట్లో మంట ప్రభావం కొంచెం తగ్గుతుంది. ఇంకో కట్టె తీసి పక్కన పెట్టండి, అది త్వరగా చల్లారిపోద్ది. అవి కలిసి ఉన్నప్పుడే ఎక్కువ మండుద్ది. ఒక్కొక్కటి దూరం పోయినాక ఆ మంట త్వరగా చల్లారుతుంది. సహవాసంలో మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకున్నట విషయంలో, సత్కార్యములు చేయట విషయంలో పురికొల్పడం జరుగుతూ ఉంటుంది. దెన్ పైన కార్యము అది వంట త్వరగా అవుతుంది, కట్టెలు త్వరగా మరి చల్లారవు, పని త్వర. కాబట్టి వేగవంతమవుతుంది సహవాసములో. సమాజముగా మనం కలిసి ఒకరినొకరం పురికొల్పితే, ఈ మండుతున్న కట్టెను తీసి దాంట్లో పెడితే మండని కట్టెలన్నీ మండుతూ ఉంటాయి. ఒక్క కొరాయి తీసి దాంట్లో పెడితే అన్నీ అంటుకుంటాయి. ఒక్క స్త్రీ పురికొల్పబడి దేవుని చేత పట్టబడి ఒక దర్శనంతో వెళ్తే, మేరీ స్లెస్సర్ ఆఫ్రికా దేశంలో ట్విన్స్, వాళ్ళు ఏం చేస్తారు, పిల్లలు పుట్టగానే ఇద్దరు కవలలు అపశకునం అంటారా, లేకపోతే వాళ్ళని చూడొద్దు వాళ్ళ ముఖాలు అనేసి వాళ్ళను పడేసేవాళ్ళు. కానీ ఈమె అక్కడ మిషనరీగా వెళ్ళినప్పుడు, అయ్యో పసిపిల్లలు ఎంత చక్కని పసిగుడ్లను అట్లా పడేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఏం చేసేదట, కుండలో ఆ ట్విన్స్ని పెట్టి భూమిలో సజీవంగా పాతి పెట్టేవాళ్ళు. ఈమె హృదయము తరిగిపోయింది. అయ్యో ఇంత దురాచారమా, ఎందుకు ఇంత పిల్లలు? సో ఆమె ఏం చేసిందంటే వాళ్ళని రక్షించడానికి, లేదు ఇది దురాచారము, ఏం కాదు, వీళ్ళ ద్వారా మనకే నష్టం జరగదని వారిని రక్షించింది. ఎందుకు? ప్రేమించడానికి ఆ సమాజాన్ని పురికొల్పింది, నేర్పించింది. గ్లాడిస్ ఎయిల్వుడ్ చైనా దేశానికి మిషనరీగా పోవాలని, ఆమె ఇంగ్లాండ్ దేశంలో ఒక ఏమంటారు ఇంటి పనులు చేసే ఒక పని ఆమె. కానీ ఈమెకి ఎంత ఆశ ఉందంటే, నేను కూడా ఒక మిషనరీగా వెళ్ళాలి. ఆ మిషన్ బోర్డు దగ్గరికి వెళ్తే, నీకు డిగ్రీ లేదు, నీకు చదువు లేదు, నువ్వు మిషనరీగా మేము నిన్ను పంపము. ఆమె అనుకుంది, నేను ఎలాగైనా చైనా దేశానికి వెళ్ళాలి, మిషనరీగా సువార్త ప్రకటించాలి. అన్యులు ఎంతోమంది ఉన్నారు, యేసు ప్రభు పేరు వినని ప్రజలు ఎందరో ఉన్నారు, నేను అక్కడికి వెళ్ళాలని పని చేసి చేసి పైస కూడబట్టుకొని ట్రైన్లో ఖండాలు దాటి చైనా దేశానికి వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధంలో ఎంతోమంది బిడ్డల్ని, అనాథలను రక్షించి ఆమె గొప్ప సేవ చేసింది. ఫుట్ బైండింగ్ లా ఉండేది చైనా దేశంలో. కాళ్ళు పెరిగితే అది మంచి సంస్కారం కాదని స్త్రీల కాళ్ళు చిన్నప్పుడే గట్టిగా కట్టేవాళ్ళు, పాదాలు పెరగకుండా మృదువుగా, అంటే చిన్నగానే ఉండాలనేసి. అలాంటి లా నుండి వారిని విడిపించి, కాళ్ళు మండుతూ ఉంటే, రక్త ప్రసరణ జరగకుండా కష్టపడుతూ ఉంటే, ఈమె అట్లాంటి దాన్ని కూడా ఆమె, ఎంతమంది స్త్రీలు మరి సంస్కరణలు చేశారు. ఏమీ కార్మైకల్ మన దేశంలోనికి వచ్చింది. మరి నిజంగా ఇలాగ స్త్రీలు, మదర్ తెరిసా కుష్ఠరోగి దారిన కలకత్తా వీధిలో పడుంటే, ఆమె ఆ ఎలుకలు వచ్చి ఆ పడుకున్న కుష్ఠరోగి గాయాలు కొరుకుతుంటే ఆయనకు నొప్పేం లేదు, రక్తం స్రవిస్తుంది, సొన కారుతూ ఉంది. ఆమె వెళ్ళి ఆ గాయాలు కట్టింకా, ఏంటమ్మా నీకెందుకు ఈ బాధ, ఈయన ఎవరు పట్టించుకోనప్పుడు నువ్వెందుకు పట్టించుకుంటున్నా అంటే, ఈ మనిషిలో నేను యేసు ప్రభువును చూస్తున్నాను, ఈయన గాయాలు కడుతున్నానంటే నేను యేసయ్యకే స్వయాన నేను సేవ చేస్తాను. స్త్రీలకున్న జాలి, దీర్ఘశాంతం, స్త్రీలకున్న పేషెన్స్, స్త్రీలకున్న త్యాగపూరితమైన గుణము మనకు దేవుడిచ్చిన ఒక గొప్ప పొటెన్షియల్. అది మన సామర్థ్యం, జాలి చూపే సామర్థ్యం మనకుంది. దీనులుగా కనాను స్త్రీ తన బిడ్డ భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ఉన్నప్పుడు ప్రభువు దగ్గరకు వెళ్ళి గోజాడింది జాలితో. పిల్లల రొట్టెలు తీసి కుక్క పిల్లలకు వేయతగదంటే కూడా ఆమె అలాగే గోజాడి, దీర్ఘశాంతముతో, విశ్వాసముతో, పట్టుదలతో, తన కుమార్తె మీద జాలితో ఎంతగా మరి ఆమెను దేవుడు కనికరించి స్వస్థపరిచాడు. మనకు తెలిసి ఇలాంటి కథలు ఎన్నో ఉంటాయి. కానీ ఒక్కటి, మనము ప్రేమించే స్త్రీలు,
మన పిల్లల్ని ప్రేమించేవారుగా, మన సమాజాన్ని ప్రేమించేవారుగా, మన చుట్టూ ఉన్న వారిని ప్రేమించేవారుగా, దేవుడిచ్చిన సామర్థ్యమే మనం ఇచ్చుకోవడం. ఆదాముకు అవ్వను చేసినప్పుడు దేవుడు ఏ గుణం పెట్టి చేశాడు? సాటి అయిన సహాయకురాలు. ఎజర్ అనే హెబ్రీ పదానికి అర్థం ఏంటంటే, స్త్రీ అంటే అ మైటీ హెల్పర్. మామూలు హెల్పర్ కాదు ఆమె, ఒక మైటీ హెల్పర్. ఎజర్ అనే మాట దేవునికే ఆపాదించబడిన మాటను ఒక మహత్తరమైన హెల్పర్గా ఈ స్త్రీ పురుషుని జీవితంలో ఉండుట కొరకు వ్రాయబడింది. సో వీ క్యాన్ డూ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. ఒక మహత్తరమైన మరి సంకల్ప సిద్ధితో మనం ఇతరులను పురికొల్పుతాం. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును మనం పురికొల్పాలి. మరి మన ప్రేమ శత్రువుల్ని కూడా ప్రేమించడానికి మనము ముందుండాలి. అన్ని విషయాలలో దేవుడు అంటే స్త్రీలు కొన్నిసార్లు పగ తీర్చుకునే గుణముల్లో అన్నిట్లో మరి లోపల బాధ పెట్టుకొని ఉండొచ్చు. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే ఎప్పటికైనా మనము కష్టంలో ఉన్నవారిని, బాధలో ఉన్నవారిని మనం ముఖ్యంగా బందీలుగా పట్టబడి చెరలో ఉన్న వారిని దేవుడు ఎప్పుడు కూడా వారిని బాధ పెట్టమన్నాడు లేదు, ప్రేమ చూపించమన్నాడు. 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయం 15 నుండి 19. ఇశ్రాయేలు ప్రజలు యూదా వారిని, వారి సొంత ఏమంటారు 12 గోత్రంలో ఒక గోత్రమైన యూదా వారిని పట్టుకొని కొల్ల సొమ్మంతా ఇచ్చేసి విస్తారంగా వారిని బాధ పెడుతున్నారు. దేవుడు అది సహించలే. ఎవరైనా చదువుతారా? మన విరోధులనైనా శత్రువులనైనా మనం బందీలుగా పట్టుకున్న వారినైనా జాలిపడాలి. మేలు చేత కీడును జయించ, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించ. ఇది మన ప్రేమ. ఒకసారి చదవండి 2వ దినవృత్తాంతం. ఆ కథలో చెరపట్టబడిన వారిని చేపట్టి వారిలో వస్త్రహీనులైన వారిని బట్టలు కట్టించి వారి వస్త్రములను పాదరక్షలను ధరింపచేసి అన్నపానములు ఇచ్చి తలకు నూనె పెట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిద మీద ఎక్కించి ఖర్జూర వృక్షము గల పట్టణమగు యెరికో వారి సహోదరుల ఎదుగు. కంప్లీట్ కేర్ అండి. మనస్ఫూర్తిగా చేయుడి అంటే కంప్లీట్ కేర్. వస్త్రాలు లేని వారికి వస్త్రాలు, తలకు నూనె, చక్కగా పాదరక్షలు, ఏదో ఒకటి చేశాంలే అని చెప్పుకోవద్దు. స్త్రీ ప్రేమించిందంటే హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మన సంఘ బిడ్డల్ని కానీ మనకు అప్పగింపబడిన ఎవరినైనా కానీ మనము ప్రేమించాల్సిందే. వీరు బందీలుగా తేబడ్డారు, చాలా హీనంగా వారిని చూస్తున్నారు, కానీ దేవుడు అది సహించలేదు. గివ్ దెమ్ క్లోత్స్, గివ్ దెమ్ ఎవ్రీథింగ్. ఈవెన్ గాడిదల మీద కూర్చొని ప్రయాణం కూడా చేపించి షోమ్రోనుకు వారిని తీసుకు. హాఫ్ హార్టెడ్ లవ్ గాడ్ డజంట్ వాంట్. హాఫ్ హార్టెడ్ సర్వీస్ కాదు, ఇన్కంప్లీట్ సర్వీస్ కాదు. చేస్తే సంపూర్తిగా చేయాలి, సంపూర్తిగా ప్రేమించాలి. పేద విధవరాలు 2 కాసులు ఏం చేసింది? కానుక పెట్టెలో వేసింది. యేసయ్య అప్రిషియేట్ చేశాడు. మీ అందరికంటే ఆమె ఎక్కువ వేసింది, తన జీవనం అంతయు వేసింది. ఇది ఓన్లీ స్త్రీకి సాధ్యం. బికాస్ వీ హ్యావ్ పొటెన్షియల్ టు గివ్ అవర్ సెల్స్ అండ్ వాట్ వీ హ్యావ్ కంప్లీట్లీ. దేవుడు ఆ సామర్థ్యం ఇచ్చే మనల్ని సృష్టించాడు. లూకా సువార్త 7వ అధ్యాయము మరి 44 నుండి 47. ప్రేమించింది యేసును. ఎలాగ ప్రేమించింది? పశ్చాత్తాప హృదయముతో తన పాపాలు ఒప్పుకుంటూ ఎలా ప్రేమించిందో ఆ స్త్రీ కన్నీటి
కాలువలో ఏరులై పారి యేసయ్య పాదాలే. ఈమె విస్తారముగా ప్రేమించిందని యేసయ్య డిక్లేర్ చేశారు. అందుకే ఈమె పాపములో క్షమింప. స్త్రీలకే సాధ్యం, పురుషులకు సాధ్యం కాదని అనట్లేదు, కానీ మనకు అది స్వతహాగా సామర్థ్యంతో మనం పుట్టింపబడ్డాము కనుక లెట్ us యూజ్. ఈ వాక్యం మంచి ఏమంటారు అంశము మనకున్నది. దయచేసి మనం అందరం, దేవా నిన్ను విస్తారంగా ప్రేమిస్తాను, నాకు ఇవ్వబడిన వారిని నేను విస్తారంగా వారిని నేను సేవిస్తాను. మరి మత్తయి సువార్త 25వ అధ్యాయం మన ప్రేమ నిజంగా అవసరతను బట్టి మనము తప్పకుండా ప్రజలకు మనం సేవ చేయాలి. 31 నుండి తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొనింటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పికొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట ఆయనను చెరసాలలో ఉండుట ఆయనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగారు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరి. మీకు ఈ కథ అంతా తెలుసు, మళ్ళీ చెప్పలేను, కానీ సహోదరుడు అనే మాటకు అర్థం ఒకే ఉదరము నుండి పుట్టినవాడు. సహా ప్లస్ ఉదరుడు అంటే సహోదరుడు. ఒకే తల్లి కడుపులో నుండి పుట్టిన పిల్లలుగా యేసుక్రీస్తు దేవుడు హీఈస్ ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ విత్ సచ్ చాలా పేదలు, దీనులు, అల్పులతో తనను తాను ఏకీభవించుకొని, ఈ నా సహోదరులకు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేసిరు గనక నాకు చేసి. అమలారా, మన ప్రేమ ఇలాంటి ప్రేమ. అవసరతలో ఉన్న వారిని ఆదుకోవాలి. చూసి చూడనట్టు పోతే లోకం ఏమనుకుంటుంది? అంతకంటే యేసును మనం ఎవరికి చూపించటం లేదు. రెండవది, దేవుడు అందరినీ చూస్తున్నాడు. ఎవ్రీ యాక్ట్, నా పేరిట గ్లాసుడు అంటే గిన్నెడు చల్లనీళ్ళు ఇచ్చినా మీ పొలం నిలిచి ఉన్న అంటే ఎవ్రీథింగ్ వి డూ ఈజ్ బీయింగ్ రికార్డెడ్. మన క్రియలన్నీ మనతో వస్తాయి, దానికి ఫలం ఉంటుంది. మా అత్తగారు ఇచ్చిన కాయిన్లో మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడు. ప్రభువు వలన స్వాస్థ్యమును పరలోకమందు మనం పొందుదమని మీరు ఎరుగుదురు గనక. ప్రతిదానికి ఫలమున్నది, ప్రతిదానికి స్వాస్థ్యం, ప్రతిదానికి. మరి మత్తయి సువార్త 7లో మనం చూస్తే 15 నుండి ఎంతోమంది, మేము ఇవి చేయలేదా, మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా,
మేము రోగులను స్వస్థపరచలేదా, మేము గొప్ప గొప్ప కార్యాలు చేసి అక్రమం చేయువారులారా నా యొద్దనండి తెలుగు, మీరెవరో నాకు తెలియదు. హీ లుక్స్ అట్ ద మోటివ్స్ ఆఫ్ అవర్ హార్ట్. గొప్ప కొరకు చేస్తున్నావా? చాలా అల్పులైన వారికి ఎవరు చూడకున్నా వారిని గుర్తించి, వారి కష్టాన్ని గుర్తించి ప్రేమతో చేస్తున్నావా? ప్రేమ లేకపోతే ఎన్ని చేసినా, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చినను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను, రోగడి కంచును గనగనలాడు తాళం నేను. ప్రేమ గొప్ప కొరకు చూపేది కాదు, చాటింపు చేయడానికి చేసేది కాదు. మనస్ఫూర్తిగా, హృదయపూర్తిగా అవసరతలో అక్కర్లో ఉన్న వారిని ఆదుకోవడం, మిక్కిలి అల్పులైన వారికి సేవ. లాట్ ఆఫ్ మిషనరీస్ వెంట్ అరౌండ్ ద వరల్డ్, యాక్ట్స్ ఆఫ్ సర్వీస్ విత్ లవ్. అదే ప్రపంచాన్ని జయించింది. దేవుని ప్రేమకున్న శక్తి లోకంలో ఏ శక్తికి లేదండి. దేవుని ప్రేమే, మనలో నుండి దేవుడు చూపే ప్రేమే చాలా గొప్ప మహత్తరమైన శక్తి. 1 యోహాను 3వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూసుకుందాం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిద్దాం. మనందరము చాలా తీయని మాటలు మాట్లాడి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ, ఎన్నెన్నో ముద్దులు పెట్టి మనము లేకపోతే ఎన్నెన్నో చేయొచ్చు. కానీ క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిద్దాం. డెలీలా శాంసన్ను ప్రేమించినట్టు నటించింది. తొడ మీద పండు పెట్టుకొని చక్కగా నెమ్మరుతూ లాలిస్తూ ఎన్నెన్ని చేసింది. కానీ అది నిజమైన ప్రేమనా? దెర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ట్రూ లవ్. మాటలతో కాక క్రియతోనూ సత్యంగా ఆయన శక్తికున్న సీక్రెట్ ఆమె తెలుసుకోవడానికి ఆయనను కట్టుట కొరక, పడద్రోయుట కొరక? కాబట్టి జాగ్రత్త. మన ప్రేమ మోటివ్ దేవుడు చూస్తాడు. హృదయపూర్తిగా, మనస్ఫూర్తిగా మన ప్రేమ మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమిద్దాం. 3వది, పరిచర్య చేసే స్త్రీలు. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో కొందరు స్త్రీలను చూసి మనం ముగించుకుందాం. ఎందుకంటే మన జాలి, మన ప్రేమ, మన వినయము, మన దీనత్వము, మన దీర్ఘశాంతము మన పరిచర్యలో రిఫ్లెక్ట్ అవుతుంది. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో పౌలు ఈ స్త్రీలను అభినందిస్తున్నాడు. దాంట్లో మరి మనం చూద్దాము, మనం ఏ కోవలో ఉన్నాము. కేంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినవి ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయించున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. మన రోల్ ఏంటిదంటే బీయింగ్ హెల్పర్స్ ఇన్ ద చర్చ్. అది ఏ సహాయమైనా కానివ్వండి. సేవకుడు చూస్తూ ఉన్నాడు, ప్రజలు చూస్తున్నారు, విశ్వాసులు చూస్తున్నారు. నీ చేతులు, నీ హృదయము, నీ మనస్సు సహాయం చేయడానికి నీ పాదాలు ఎంత ముందున్నాయి, ఎంత పరిగెత్తుతున్నాయి. నువ్వు పురికొల్పుకుంటున్నావా? ప్రేమ చూపుటకును సత్కార్యం. ఫీబే మరి ఆ సంఘంలో ఎంత మంచి పరిచారక. ఆమెను గురించి పౌలు సిఫారసు చేస్తూ రికమెండ్ చేస్తుంది. ఆమెకు మీకు కావలసినవన్నీ కూడా మరి చూడండి, ఆమెను చేర్చుకొని మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చే. నిజంగా మనకు తెలుసు దేవుడు ఎవ్వరికి అప్పుండడండి. ఆయన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. గాడ్ విల్ రీపే ఎవ్రీథింగ్ వాట్ యు డూ ఫర్ హిమ్.
సో ఫీబే జీవితంలో మరి ఆమె ఒక మంచి, మరి ఇక్కడ కొంతమంది పాస్టర్లతో కొంతమంది సహాయకులు వచ్చారు. అమ్మా, ఫీబే పేరు బైబిల్లో రాయబడి ఉన్నది. ఆమె ఒక సహాయకురాలు, ఆమె నాకును సహాయకురాలని. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడు. హూజ్ నేమ్ ఈజ్ బిఫోర్, పురుషుని కంటే స్త్రీ పేరు ముందు రాయబడి ఉంది, అకుల ప్రిస్కిల్లా. అయితే ఇక్కడ ప్రిస్కిల్లాకును అకుల గుర్తిస్తున్నాడు స్త్రీ యొక్క కష్టాన్ని, ఆమె పరిచర్యను, ఆమె బోధను. అపోల్లో అంటే అంత రాడికల్ మైండ్, మరి వారందరూ డేరాలు కుట్టేవారైనా పౌలును స్వీకరించడానికి అందరు భయపడ్డారు. ఎందుకంటే ఒకప్పుడు సౌలుగా ఉండి సంఘాలను ఏం చేశాడు, విశ్వాసులను ఇంతగానో బాధ పెట్టిన అతన్ని ఆమె ఇంట చేర్చుకోవడము, ఉండడము, అదంతా నిజంగా ఆమె ధైర్యానికి గుర్తు, ఆమె ఓర్పుకు, దీర్ఘశాంతానికి. ఎవరేమైనా పర్వాలేదు, ఐ బిలీవ్ విత్ మై హస్బెండ్ దట్ ఐ కెన్ కేర్ ఫర్ దిస్ మ్యాన్, హీ కెన్ లివ్ విత్ అస్, మాతో ఉండొచ్చు, ఆయనతో మేము వారమై సేవ చేస్తాము అని ప్రిస్కిల్లా అకుల ఇంకేమంటున్నారు, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించి. ఎంత మంచి మాట! సేవకుని ప్రాణం కొరకు ప్రాణం పెట్టే కుటుంబాలు ఉంటే ఆ సేవకులకు ఎంత ధీమా. మా పరిచర్య ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఉంటుంది. అక్కడ విశ్వాసుల జెన్యూన్ సిన్సియర్ లవ్ మేము వింటుంటే, సేవకులను కాపాడే విషయంలో, సేవలకు భద్రత కలిగించే విషయంలో, వాళ్ళ కొరకు నిలబడే విషయంలో నిజంగా కన్నీళ్ళు వస్తాయి. ఎంత సిన్సియర్ లవ్ ఉంటే ఈ పరిచర్యలో వాళ్ళు సేవకునితో ముందుంటారు. కాబట్టి మన విశ్వాస బిడ్డల్ని ఇలాంటి బిడ్డలుగా మనం తీర్చిదిద్దాలి. వాళ్ళకి మన దర్శనాన్ని పంచాలి. పౌలు దర్శనము, తన విజన్, మరి వారితో కలిసి సేవ చేస్తున్నప్పుడు ఒకటే, అందరూ సంపూర్ణులుగా ఉండాలి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదగాలి. విశ్వాసములో ఏ లోపమున్నా మనం తీర్చాలి. ఇదే ఆయన యొక్క. కాబట్టి అంత మంచి సేవకుని దర్శనంను, ఆ సేవకుని కాపాడటకు వారి ప్రాణములను కూడా పరిచర్య చేసే స్త్రీలు. ఇంకమ్మా ఈ రీతిగా మనం చూస్తే చాలామంది పేర్లు ఉంటాయి. అయితే ఇద్దరిని నేను ముఖ్యంగా జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అదే ఎవరు అనంటే, మనకు తెలిసినట్టుగా రూపు తల్లి, ఆమె నాకును తల్లి. సేవకులకు తల్లిగా ఉండి సేవకుని అర్థం చేసుకొని ఆదరించే స్త్రీలు కావాలి. ఆ సేవకుని కొరకు ప్రార్థించే స్త్రీలు కావాలి. షీఈ్ మై మదర్ ఆల్సో అంటున్నాడు రూపు తల్లి విషయంలో. మరి 14వ వచనంలో చూడండి, ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును. ఇక్కడ సేవకులకు తల్లులుగా ఉండేవారు కావాలి. సేవకులతో జతపనివారుగా ఉండేవారు, ప్రాణాన్ని కొరకు తమ ప్రాణాన్ని పెట్టే స్త్రీ పురుషులు కావాలి. ఇంకా ఎంతో సహాయం చేసే పరిచారకులు, సహాయకులు, ఫీబే లాంటి వారు కావాలి. ఇంకా మనం చూస్తే మరియా, పర్సిస్, ఇవన్నీ ఉన్నాయి. వీరందరూ ఎంత బాగా రాస్తారంటే పౌలు, వారు ప్రభువునందు బహుగా ప్రయాసపడేవి. పురుషుల కంటే ఎక్కువగా స్త్రీల పరిచర్య సంఘాల్లో అవసరమమ్మా. ప్రభువునందు బహుగా ప్రయాసపడి, గాస్పల్ బ్యాండ్ ఉమెన్స్ టీమ్ మెన్ కంటే చాలా ప్రయాసపడేవారు అనే సాక్ష్యం మీరు తెచ్చుకుంటే అంతకంటే గొప్పదేముంది ఈ సభల ద్వారా. కాబట్టి వి అర్జ్ యు, అంటే దేవుని నామమున మిమ్మను మరి అభినందిస్తున్నాను. చక్కగా సేవ చేస్తున్నారు ఎంతో కాలం నుండి. మరి ఈరోజు అమ్మగారిని జ్ఞాపకం చేసుకోవడంలో కూడా ఆమె ఎంతో ప్రయాసపడినది ప్రభువునందు. ఆమె రూపునకే తల్లి కాదు, నాకును తల్లి అని ఎంతోమంది సేవకులు చెప్పగలరు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ప్రార్థించే తల్లులుగా, ప్రేమించే తల్లులుగా, ఇతరులను ప్రేమించడానికి పురికొల్పే తల్లులుగా, ప్రయాసపడే సంఘ పరిచర్య కొరకు, సువార్త పనిలో యేసు ప్రభువును మరి వెంబడించిన స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. సువార్తల్లో మనం చూస్తాం. నిజంగా స్త్రీకి ఎంత ధన్యత అంటే,
ఏ ఇంటికైనా చొచ్చుకొని లోపలికి వెళ్ళి ఆ స్త్రీలను ఆ పిల్లల్ని కలిసి పలకరించి మాట్లాడాలి. పురుషులకు లేని అవకాశాలు స్త్రీలకు ఎన్నో ఉంటాయి. కాబట్టి వీటిని వినియోగించుకొని ప్రభు పరిచర్యలో మీరు హృదయపూర్తిగా మనస్ఫూర్తిగా ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని ప్రభువుని బట్టి బ్రతిమాలుకొంచున్నాం. మరొకసారి మా అత్తగారు నాకు ఇచ్చిన ప్రామిస్ గుర్తు చేసుకొని ముగించుకుందాం. కొలస్సి 3:20 అందరు పెద్దగా చదవండి. ప్రభు వలన అందరు పెద్దగా చదువుతారా? We have great reward in heaven if we work hard, wholeheartedly, if we pray. ఆత్మల రక్షణ కొరకు భారంతో ప్రార్థించేవారుగాను, హృదయపూర్వకంగా ప్రేమించేవారుగాను, మనల్ని మనం సంపూర్ణంగా ఇచ్చుకొని పరిచర్య చేసే స్త్రీలుగాను మనము ఉందంగాక. ఒక్కసారి మళ్ళొకసారి కొలస్సి 3:10 చదువు. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనక మీరేమీ చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులైనారు. మనం ఆయన దాసీల హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చేయుదుము గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ 3 రోజులు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. మేము ప్రార్థించే స్త్రీలుగా విసుకక పట్టుదలతో హృదయపూర్తిగా మా బిడ్డలు ఏ దుష్కార్యము చేయకుండా మేలు చేసేవారిగా, నిష్కపటులు నిర్దోషులుగా నీ దినమున నిలబడేవారుగా ఉండునట్లు సంపూర్ణులుగా మీ సారూప్యంలో వారు మలచబడి నీ ఎదుట నిలవబెట్టుట కొరకు వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాము. అదే రీతిగా ప్రభువా, మేము నశించు ఆత్మల కొరకు తండ్రి ప్రార్థించేవారిగా ఉండుటకు సహాయం చేయండి. రక్షణ లేని బిడ్డల కొరకు అంగలార్చేవారుగా ఉండుటకు సహాయం చేయండి తండ్రి. మేము ప్రేమించే వారిగా ఉండుటకు సహాయం చేయండి. మా ప్రేమ తెలివితోనూ జ్ఞానముతోనూ ఉండునట్లును, అవసరమైనది మేము చేస్తూ ప్రేమించినట్లును, మా గొప్పల కొరకు కాకుండా మనుషుల కొరకు కాకుండా మీరు మమ్మను చూస్తున్నారు, మా అంతరంగమున సత్యమును కోరుతున్నారు, మా అంతర్యమున జ్ఞానము తెలిపేవారు గనుక ప్రభువా, మేము చేయనదంతా జ్ఞానముతోనూ సత్యముతోనూ చేయుటకు సహాయం చేయండి. సత్యమునకు విరోధంగా మేమేమీ చేయకుందుముగాక ప్రభువా. సత్యమైన ప్రేమ మేము చూపుదుముగాక అని ప్రార్థిస్తాం. మా పరిచర్య హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మేము చేయుదుముగాక తండ్రి. ఎన్నుకున్నావు మేము ప్రభువా, బహుగా ప్రయాసపడే సామర్థ్యం మాకిచ్చావు. మాకున్నదంతా ఇచ్చుకునే సామర్థ్యం మాకిచ్చావు. ఆ పొటెన్షియల్తో మమ్మల్ని మీరు చేసి ఉన్నారు. మా సామర్థ్యం కొలది నీకు మమ్మల్ని మేము ఇచ్చుకొని నిన్ను సేవించుటకు, పరిచర్య చేయుటకు ఎంతోమంది భక్తులు ప్రభు మా ముందు మాకు మాదిరిగా ఉన్నారు నాయన. వారిని అనుసరించుటకు మీ సహాయం మాకు దయచేయమని, ఒక మంచి సోదరి వలె, ఒక మంచి సహాయకురాలి వలె, ఒక మంచి తల్లి వలె మా సంఘములో మేమందరికీ ఉందుముగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగా మా జీవితాల్ని మలచి ఈ గాస్పల్ బ్యాండ్లో ఉన్న సేవకురాండ్రందరూ కూడా ఒక చక్కని సువార్త దళ సేవకురాండ్రుగా ప్రతి ఒక్కరూ వారు కలుసుకున్నప్పుడల్లా ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురికొల్పుకొని వేగవంతము చేస్తూ మీరు అక్కడ వరకు ప్రభువా ఇలాంటి కూటములు ఎన్నో జరుగునుగాక అని ప్రార్థిస్తూ, నాకు ఇచ్చిన అవకాశముకై సహవాసముకై మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ, సేవకుని వారి కుటుంబాన్ని ముఖ్యంగా వారి తల్లి చేసిన సేవను చూపిన మాదిరిని బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.